సో ఈ రోజు నేను క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనాకి వచ్చాను. WWE స్మాక్ డౌన్ షో జరగబోతుంది. రే మిస్టీరియో హుడీ వేసుకొని వచ్చాను. నేను రే మిస్టీరియోకి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. WWE వాళ్ళు అయితే రోమన్ రేన్స్ ని ఈ షోకి అడ్వర్టైజ్ చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మాట్లాడుతున్న విషయం ఏంటంటే రోమన్ రేన్స్ సర్ప్రైజ్ అపీరియన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. జస్ట్ ఇమాజిన్, లోపల 15,000+ ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా సర్ప్రైజ్ అపీరియన్స్ ఇస్తే మాత్రం లోపల నుంచి సౌండ్ బయట వరకు వినిపిస్తుంది. ఫింగర్స్ క్రాస్డ్, చూద్దాం మరి. అంతే. ఇంకో చైల్డ్హుడ్ ఫేవరెట్ జాన్ సీనా, తను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాడు, ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. సో తన రిటైర్మెంట్ టీ షర్ట్ ఒకటి పర్చేస్ చేశాను. ద లాస్ట్ టైమ్ ఇస్ నౌ అనేది ఉంది ఈ టీ షర్ట్ మీద. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆఫ్టర్ దిస్ యూ కాంట్ సీ మీ అని రాస్తుంది. థ్యాంక్ యూ జాన్ ఫర్ ఆల్ యువర్ మెమరీస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫేర్వెల్ టూర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనాకి వచ్చాను. ఇంకో గంట సేపట్లో ఇక్కడ WWE స్మాక్ డౌన్ షో జరగబోతుంది, అందుకే వచ్చాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి WWE చాలా పెద్ద ఫ్యాన్. లాస్ట్ ఇయర్ ఇదే అరీనాలో WWE షోకి వచ్చాను అనమాట. అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేను రే మిస్టీరియో హుడీ వేసుకొని వచ్చాను. ఈ హుడీ కూడా నేను లాస్ట్ టైం షోకి వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట. సో అదే హుడీ ఈసారి కూడా వేసుకొని వచ్చాను. నేను రే మిస్టీరియోకి చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. సో ఈసారి రే మిస్టీరియో వస్తాడో లేదో నాకు తెలియదు ఈ షోకి, బట్ స్టిల్ ఒక మెమరీ లాగా ఉండిపోతుందని లాస్ట్ టైం తీసుకున్న రే మిస్టీరియో హుడీయే ఈసారి వేసుకొని వచ్చాను. WWE వాళ్ళు అయితే రోమన్ రేన్స్ ని ఈ షోకి అడ్వర్టైజ్ చేయలేదు. బట్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మాట్లాడుతున్న విషయం ఏంటంటే రోమన్ రేన్స్ సర్ప్రైజ్ అపీరియన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. జస్ట్ ఇమాజిన్, లోపల 15,000+ ఫ్యాన్స్ ఉన్నారు. బై ఛాన్స్ రోమన్ రేన్స్ కనుక సర్ప్రైజ్ అపీరియన్స్ ఇస్తే మాత్రం లోపల నుంచి సౌండ్ బయట వరకు వినిపిస్తుంది. అంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు రోమన్ కి ఇక్కడ. సో నేను కూడా రోమన్ వస్తే బాగుండు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను రోమన్ ఎప్పుడు లైవ్ లో పర్ఫామ్ చేయడం చూడలేదు. ఫింగర్స్ క్రాస్డ్, చూద్దాం మరి. ఇక టికెట్స్ ప్రైజెస్ విషయానికి వస్తే నా టికెట్ కాస్ట్ వచ్చేసి $98.11. టికెట్ ప్రైస్ కూడా సీటింగ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు టికెట్స్ ని డైరెక్ట్ గా క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనా వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. ఇకపోతే థర్డ్ పార్టీ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం చీప్గా ఉంటాయి టికెట్స్. టికెట్ మాస్టర్, స్టబ్ హబ్ ఇట్లాంటివన్నీ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అనమాట. ఇక్కడ కూడా టికెట్స్ అమ్ముతారు. అండ్ కొన్ని వెరిఫైడ్ రీసేల్ టికెట్స్ కూడా ఉంటాయి అనమాట. సో మనకి కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చేస్తాయి టికెట్స్. కానీ క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనాలో ఒక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. 2-3 అవర్స్కి $40 వరకు కాస్ట్ అవుతుంది. బట్ డోంట్ వరీ, దానికి మీకు ఒక మంచి ఆల్టర్నేటివ్ చెప్తాను. సో మనకి పార్కింగ్ కి ఆల్టర్నేటివ్ ఏంటంటే చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ లో పెయిడ్ పార్కింగ్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. మీరు స్పాట్ హీరో లాంటి అప్లికేషన్స్ నుంచి ఆ పార్కింగ్ స్లాట్స్ ని బుక్ చేసుకోవచ్చు. టిపికల్ గా అవి ఒక $10 to $15 మధ్యలోనే ఉంటాయి. నేను కూడా అలానే దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్ లో ఒక స్లాట్ బుక్ చేశాను. నాకు జస్ట్ $11 పడింది. కాకపోతే ఏంటంటే ఒక 15-20 మినిట్స్ వాక్ ఉంటుంది అపార్ట్మెంట్స్ నుంచి క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనాకి. సో మనం గనక ట్రావెల్ కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే అట్లాంటి అపార్ట్మెంట్స్లో ఒక పెయిడ్ స్లాట్ తీసుకొని మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. లైన్ స్టార్ట్ అయింది చూడండి. అరౌండ్ 15,000 ఫ్యాన్స్ ఎక్స్పెక్టెడ్ ఈరోజు. సో నేను కూడా ఇక తొందరగా లైన్లో నుంచోవాలి, లేదంటే లేట్ అయిపోతుంది. క్లైమేట్ ప్లెడ్జ్ ఎరీనా లోపలికి వచ్చాను. ఇక్కడ చిన్న బ్యాగ్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. అంటే 14x14x6 ఇంచెస్ ఉంటాయి కదా బ్యాగ్స్, అలాంటి చిన్న బ్యాగ్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. కానీ పెద్ద బ్యాగ్స్ అలౌ చేయట్లేదు. సో అకార్డింగ్లీ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ట్రిప్. చెప్పాను కదా, రోమన్ అయితే అడ్వర్టైజ్ చేయలేదు. మరి చూడాలి మన అదృష్టం ఎలా ఉంటుందో. ఇంకో చైల్డ్హుడ్ ఫేవరెట్ జాన్ సీనా, తను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాడు, ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. సో తన రిటైర్మెంట్ టీ షర్ట్ ఒకటి పర్చేస్ చేశాను. బట్ హోప్ఫుల్లీ ఒక్కసారైనా తనని లైవ్లో పర్ఫామ్ చేయడం చూడాలి. మరి అది కుదురుతుందో లేదో తెలీదు, బట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఈ షో తోటి స్మాక్ డౌన్ USA నెట్వర్క్కి మూవ్ అవుతుందంట. అందుకే లోగో అంతా మార్చేశారు. మెయిన్ ఈవెంట్ అన్నారు, కానీ ఫస్ట్ మ్యాచ్ కేజ్ మ్యాచ్ ఉండేటట్టుంది.
బంప్స్ అంతే. ఫైనల్లీ నా విష్ అనేది ఫుల్ఫిల్ అయింది. రోమన్ వచ్చాడు, అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు అపీరెన్స్ ఇచ్చాడు, బిగినింగ్ ఆఫ్ ద షో అండ్ ఎండింగ్ ఆఫ్ ద షో. అసలు నేనైతే సూపర్ హ్యాపీ అన్నమాట. అసలు వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటిది 2 అపీరెన్స్ ఇచ్చాడంటే అసలు నాకు నిజంగా చెప్తున్నా కదా, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రోమన్ రైన్స్ ని లైవ్ లో చూడడం అంటే అది అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. రోమన్ చుట్టూ ఒక మెజెస్టిక్ ఆరా ఉంటది. ఎంత మంది చుట్టుపక్కల ఉన్నా కానీ కూడా అందరి అటెన్షన్ రోమన్ వైపే ఉంటది. ఆ ఆరా ఏంటో ఆ మ్యాజిక్ ఏంటో నాకైతే అర్థం కాదు. రోమన్ మ్యూజిక్ ప్లే అయినప్పుడు 15,000 పీపుల్ వర్ చాంటింగ్ ఓటీసీ. అసలు ఎవరు సీట్ మీద కూర్చోలేదు, ప్రతి ఒక్కరు నుంచొని అలా రోమన్ ని చూస్తూ ఉండిపోయారు. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ వచ్చాడు. ట్రిపుల్ హెచ్ ని కూడా ఈ షోకి ముందు అడ్వర్టైజ్ చేయలేదు WWE వాళ్ళు, సో అది కూడా ఒక సర్ప్రైజ్ రోమన్ లాగే. నేను చైల్డ్హుడ్ నుంచి ట్రిపుల్ హెచ్ ని చూస్తున్నాను. అప్పుడు విలన్ లాగా ఉండేవాడు, సో చిన్నప్పుడు బాగా హేట్ చేసేవాడిని ట్రిపుల్ హెచ్ ని. కానీ యాజ్ ఐ గ్రూ ఓల్డర్ అది జస్ట్ స్టోరీ లైన్ పర్పసెస్ కోసం అలా చేస్తూ ఉంటాడని అర్థమయ్యి ఐ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ హిమ్. ఎందుకంటే ఒక విలన్ రోల్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేయగలుగుతాడు ట్రిపుల్ హెచ్. సో ట్రిపుల్ హెచ్ రావడం కూడా ఒక రకంగా మాకు అదృష్టం అనే చెప్పాలి. ఇది స్మాక్ డౌన్ ఫస్ట్ ఎపిసోడ్ కదా USA నెట్వర్క్ లో, సో అందుకే ట్రిపుల్ హెచ్ వచ్చాడు. అండ్ ఒక షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇచ్చాడు సియాటల్ క్రౌడ్ ని అడ్రస్ చేస్తూ. కానీ ఎండింగ్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ కేజ్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంతో ఈ షో స్టార్ట్ అవుతుంది అన్నాడు. మేమందరమేమో ఆ షో మెయిన్ ఈవెంట్ కదా, సో లాస్ట్ లో వస్తుంది అనుకున్నాం. బట్ ఎనీవే ఆ మ్యాచ్ ఫస్ట్ లో ఉండడం వల్ల రోమన్ వి 2 అపీరియన్సెస్ వచ్చాయి, బిగినింగ్ లో అండ్ ఎండింగ్ లో. సో నేనైతే చాలా హ్యాపీ. ఇక ఈ షోకి నెక్స్ట్ హైలైట్ కోడీ రోడ్స్, మన ఛాంపియన్. కోడీ రోడ్స్ ఎంట్రన్స్ అనేది టీవీలో చూస్తేనే అసలు స్పెషల్ గా అనిపిస్తుంది. ఇంకా అరీనాలో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది, బాగా ఎక్సైటింగ్ గా ఉండింది. కోడీ రోడ్స్ ఎంట్రన్స్ లో ఓ అని ఉంటది కదా, ఆ పర్టికులర్ బీట్ కి మాత్రం క్రౌడ్ చాలా హెవీ రెస్పాన్స్ ఇచ్చింది, మీరు క్లిప్ లో చూడొచ్చు. ఇక ఈ షోకి ఇంకొక హైలైట్ రాండీ ఆర్టన్. రాండీ ఆర్టన్ ని కూడా నేను చైల్డ్హుడ్ లో చాలా హేట్ చేసేవాడిని, విలన్ రోల్ ఎక్కువ ప్లే చేసేవాడు కాబట్టి. బట్ తను కూడా నెక్స్ట్ లెవెల్ రెస్లర్. అసలు ఇప్పటికీ 40+ ఆయన ఏజ్, బట్ ఇప్పటికీ కూడా టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. రాండీని కూడా లైవ్ లో అలా చూడడం అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. రాండీ మ్యూజిక్ కి క్రౌడ్ సింగ్ అలాంగ్ చేసింది అనమాట, అది అసలు సూపర్ అనిపించింది. ఆ తర్వాత LA నైట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది క్రౌడ్ నుంచి. సో ఓవరాల్ గా చూసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ షో అన్నమాట. ప్రాబబ్లీ USA నెట్వర్క్ కి ఫస్ట్ షో అనో మరి ఏమో తెలియదు, కానీ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. క్రౌడ్ కూడా చాలా ఎనర్జీ చూపించింది. ఇప్పుడు మాకు కూడా ఏమైనా ఎక్సైటింగ్ గా జరిగితే మాకు కూడా ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ అనేది బయటికి వస్తుంది కదా, సో అలా అన్నమాట. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు జాన్ సీనా టీ షర్ట్ అనేది పర్చేస్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ద లాస్ట్ టైమ్ ఈజ్ నౌ అనేది ఉంది ఈ టీ షర్ట్ మీద. సో ఇది రిటైర్మెంట్ టీ షర్ట్ కాబట్టి ఆ థీమ్ కి బాగా సెట్ అయింది. జాన్ సీనా బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లో యువర్ టైమ్ ఈజ్ అప్ అండ్ మై టైమ్ ఈజ్ నౌ అనేవాడు. సో తన క్యాచ్ ఫ్రేజ్ ని ఇట్లా రిటైర్మెంట్ థీమ్ కి యూజ్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇఫ్ యు నోటీస్ ఆఫ్టర్ దిస్ యూ కాంట్ సీ మీ అని రాసుంది. సో యూ కాంట్ సీ మీ అనేది కూడా జాన్ సీనా ఫేమస్ క్యాచ్ ఫ్రేజ్. సో ఆఫ్టర్ దిస్ యూ కాంట్ సీ మీ అనేది కూడా నాకు ఈ రిటైర్మెంట్ థీమ్ కి బాగా సెట్ అవుతుందని అనిపించింది. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ డిజైన్ టీ షర్ట్. సో ఈ టీ షర్ట్ కాస్ట్ అనేది $40, కానీ బేసిక్గా ఇది $100 పెట్టినా కానీ కూడా ఐ వుడ్ హావ్ బాట్ దిస్ టీ షర్ట్. రిటైర్మెంట్ థీమ్ ఉన్నటువంటి టీ షర్ట్.
అండ్ ఈ అరీనాలో కూడా చాలా మంది ఈ టీ షర్ట్ వేసుకొని వచ్చారు. WWE వాళ్ళు జాన్ సీనాని ఏమి అడ్వర్టైజ్ చేయలేదు అండ్ అట్ ద సేమ్ టైం జాన్ సీనా ఎక్స్పెక్టెడ్ కూడా కాదు ఈ షోకి రావడానికి. బట్ స్టిల్ అంత మంది ఈ టీ షర్ట్ వేసుకొని వచ్చారంటే దట్ జస్ట్ ప్రూవ్స్ దట్ జాన్ సీనా ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్. నాకు కూడా చిన్నప్పటి నుంచి జాన్ సీనాని చూస్తే స్టార్ అంతే, ఒక చాలా ఇన్స్పిరేషనల్ పర్సన్. జాన్ సీనా కోట్స్ కానీ జాన్ సీనా మెసేజెస్ కానీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అంత అర్థమయ్యేవి కావు, కానీ నేను పెద్దగా అయిన తర్వాత ఐ కుడ్ రిలేట్ టు ఎవ్రీథింగ్ దట్ హీ రిప్రజెంటెడ్. సో నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతున్నాడంటే చాలా బాధగా ఉంది. బట్ ఒక్కసారైనా హోప్ఫుల్లీ జాన్ సీనాని కూడా లైవ్ లో చూస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ జాన్ ఫర్ ఆల్ యువర్ మెమరీస్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫేర్వెల్ టూర్. సో ఇది వాటికి ఇది ఒక స్పెషల్ వీడియో నాకైతే. హోప్ యూ ఆల్సో లైక్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కమెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే సేఫ్. థ్యాంక్ యూ.